హాయ్ ఫ్రెండ్స్, గోగు టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నుంచి మనం గ్రూప్ 3 2024 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న 150 క్వశ్చన్లలో డైలీ మనకు 10 to 20 క్వశ్చన్స్ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇందులో ఎక్స్ప్లెనేటివ్గా ఉంటాయి వీడియోస్. సో అందరూ డైలీ వినడానికి ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గోగు టాక్స్ ఛానల్. A new tick-borne virus called Wetland virus has been discovered in చిత్తడి నీళ్ళ వైరస్గా పిలువడే ఒక కొత్త టిక్-బోర్న్ వైరస్ను ఇక్కడ కనుగొన్నారు. ఆప్షన్లో భూటాన్, చైనా, ఇండోనేషియా, ఇథియోపియా. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చైనా. ఈ చైనాలో ఈ వైరస్ 2019లో కనుగొన్నారు. దీనివల్ల ఫీవర్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఎస్పెషల్లీ చైనాలో నార్థన్ మంగోలియా సైడ్ కనుగొన్నారు. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఇండియా లాంచ్డ్ ఇట్స్ నేషనల్ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ నౌన్ యాజ్, అంటే భారతదేశంచే ప్రారంభించబడిన భారతీయ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ని ఇలా పిలుస్తారు. ఇది టెక్నాలజికల్ క్వశ్చన్ ఫ్రెండ్స్. విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్, దీని ఆన్సర్ ఫ్రెండ్స్. ఇది 2024 సెప్టెంబర్లో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ వాళ్ళు ప్రారంభించారు. ఇది బ్లాక్ చైన్ యాజ్ ఏ సర్వీస్ లాగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. బాసెస్ మోడల్ అంటారు దాన్ని. ఇక్కడ వచ్చేసి ఇది ఫస్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మూడో క్వశ్చన్. ద ఇండియన్ ఇంటర్నేషనల్ మారిటైమ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేశారని థర్డ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. గోవా, కొచ్చిన్, పోర్బందర్, విశాఖపట్నం ఫ్రెండ్స్. ఇక్కడ మ్యాక్సిమం మనం విశాఖపట్నం అనుకుంటాం ఫ్రెండ్స్, బట్ ఆన్సర్ వచ్చేసి గోవా ఫ్రెండ్స్. ఇది 2024లో పెట్టారు ఫ్రెండ్స్, 2024 ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, 2024. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ద 16th ఫైనాన్స్ కమిషన్ ఆర్ ట్రూ? ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలంటే మనకు ఈ 16th ఫైనాన్స్ కమిషన్ మీద అవగాహన ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, దీనికి చైర్మన్ ఎవరు, కమిషన్ సెక్రటరీ ఎవరు, ఇలాంటి డీటెయిల్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో అరవింద్ పనాగారియా చైర్మన్గా 2023లో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టేట్మెంట్ రైటే ఫ్రెండ్స్. అజయ్ నారాయణ్ జాను 16వ ఆర్థిక సంఘాన్ని కార్యదర్శిగా నియమించడం జరిగింది. రాంగ్ ఫ్రెండ్స్, ఈ బి స్టేట్మెంట్ తప్పు. ఈ అజయ్ నారాయణ్ జా కాకుండా రిత్విక్ రంజన్ పాండే సెక్రటరీగా పనిచేస్తున్నారు ఇప్పుడు. మరియు సి ఆప్షన్ 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2025 నుండి 30 వరకు 5 సంవత్సరాలు వర్తిస్తాయని ఇచ్చారు ఫ్రెండ్స్. కాదు ఫ్రెండ్స్, ఇది 2026 2026 ఫ్రెండ్స్. 2026 నుంచి 2031 వరకు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఇందులో ఏ ఒకటే రైట్ ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ఐడియాస్ ఫర్ లైఫ్ ఆఫ్ పోర్టల్ ఫర్ ఇన్వైటింగ్ ఐడియాస్ రిలేటెడ్ టు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇండ్యూస్ బిహేవియరల్ చేంజెస్, అంటే భారత ప్రభుత్వం ఈ కింది ఏ ప్రవర్తన మార్పులను ప్రేరేపించే ఉత్పత్తులకు, సేవలకు సంబంధించిన ఆలోచనలను ఆహ్వానించడానికి ఐడియాస్ ఫర్ లైఫ్ అనే పోర్టల్ని ప్రారంభించింది. ఇక్కడ చూస్తూనే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఐడియాస్ ఫర్ లైఫ్ అని ఉంటుంటే మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఆప్షన్ 3 ఫ్రెండ్స్. పర్యావరణ స్నేహపూర్వక జీవన శైలి, ఎన్విరాన్మెంటల్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్. ఇది 2024లో ప్రారంభించారు ఫ్రెండ్స్. ఓకే, సిక్స్త్ క్వశ్చన్. వేర్ డిడ్ ద 13th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 2024 టేక్స్ ప్లేస్? 2024లో ప్రపంచ వాణిజ్య మంత్రుల 13వ స్థాయి సమావేశం ఎక్కడ జరిగింది అని క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది 2024లో జరిగింది. ఇది అబుదాబీలో జరిగింది ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఫ్రెండ్స్. మన ఈ WTO డీటెయిల్స్లోకి వెళ్తే ఇది 2026లో నెక్స్ట్ మీటింగ్ షెడ్యూల్ చేయబడింది ఫ్రెండ్స్. అది మన క్యామరూన్, ఆఫ్రికా కంట్రీలో ఒక దేశమైన క్యామరూన్లో 2026లో 14వ స్థాయి మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అనేది ఇక్కడ క్యామరూన్లో ఉంది ఫ్రెండ్స్. 7వ క్వశ్చన్ ఫ్రెండ్స్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ కన్ఫర్డ్ ద మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2023 ఇన్ బ్యాడ్మింటన్? ఈ క్రింది వారిలో 2023 సంవత్సరానికి గాను బ్యాడ్మింటన్లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగిందని ఫ్రెండ్స్. ఇక్కడ ఓజస్ డియోటోలే, పివి సింధు, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి, శీతల్ దేవి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మనకు చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి ఫ్రెండ్స్. ఇందులో థర్డ్ ఆప్షన్ చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి ఫ్రెండ్స్.
ఇది హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డు ఫ్రెండ్స్. ఈ రకరకాల క్రీడల్లో ఇస్తారు. ఈసారి బ్యాడ్మింటన్లో ఇచ్చారు చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి గారికి. అంతకుముందు పివి సింధు కూడా వచ్చింది. ఓకే, 8th క్వశ్చన్. హూ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ టు ఏ కిల్ టైగర్ నామినేటెడ్ ఫర్ ఆస్కార్ అవార్డ్స్? ఈ మన దేశం నుంచి ఆస్కార్ నామినేషన్ ప్రతిదీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ టు కిల్ ఏ టైగర్ అనే డాక్యుమెంటరీకి ఎవరు దర్శకుడు అని అక్కడ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు, తెలియవచ్చు. నిషా పహుజా ఫ్రెండ్స్. ఈ ఆన్సర్ నిషా పహుజా. ఇది జార్ఖండ్ బేస్డ్ స్టోరీ ఫ్రెండ్స్. 9వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్లాన్డ్ అవుట్కమ్ ఆఫ్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 2024? ఇది మన పాలసీ మొత్తం తెలిస్తేనే ఆన్సర్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఆన్సర్ అయితే ఫోస్టరింగ్ ఇండిపెండెంట్ ఎకోసిస్టమ్ ఇన్నోవేషన్. ఈ రెండోది ఫ్రెండ్స్. 10th క్వశ్చన్ ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ ఏ న్యూ టెక్నాలజీ ఇనిషియేటివ్ టు స్ట్రెంగ్థెన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్? ఇది ఒక సెక్యూరిటీ ఇనిషియేటివ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇది డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ యునైటెడ్ కింగ్డమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన వారిని పరిగణించును. మన తెలంగాణలో కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక ఈ స్కిల్ యూనివర్సిటీని పెట్టింది ఫ్రెండ్స్. ముచ్చర్ల దగ్గర పెట్టి దీనికి ఒక చైర్మన్గా, కో చైర్మన్గా రకరకాల డెసిగ్నేషన్లో కొంతమందిని నియమించింది ఫ్రెండ్స్. ఇందులో ఈ యూనివర్సిటీకి శ్రీనిరాజును కో చైర్మన్గా ప్రకటించారు. ఇది కరెక్టే ఫ్రెండ్స్. రాష్ట్ర ప్రభుత్వం ఆనంద్ మహీంద్రాని చైర్మన్గా ప్రకటించారు ఫ్రెండ్స్. ఇది కూడా కరెక్టే. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా గారు ప్రముఖ పారిశ్రామికవేత్త. అతనితో పాటు శ్రీనిరాజు ఇతను కూడా పారిశ్రామికవేత్త, కొన్ని యూనివర్సిటీలకు అధిపతి. ఇతన్ని కూడా వైస్ చైర్మన్గా కో చైర్మన్గా పెట్టారు. ఇక్కడితో 10 క్వశ్చన్స్ కంప్లీట్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుంటాం.